కింది మహాభారతంలో పరమశివుణ్ణి, ఏమయ్యా, లోకాలని కన్న తండ్రివే, బంగారు కొండ చేతిలో ఉన్నవాడివే, కుబేరుడు పక్కన చెయ్యి కట్టుకు నిలబడతాడే, నీ విభూతి చేత మహదైశ్వర్యములను సృజించగలిగిన వాడివే, ఏ కర్మకాలి శ్మశానంలో ఉంటావయ్యా, ఎందుకున్నావు అని అడిగింది. పార్వతి, నా కర్మ కాలి కాదు, నాకు చేత కాక కాదు, నాకు 100 గజాల స్థలం లేక కాదు, ఈ సమస్త భూమండలము నాది, అన్ని బ్రహ్మాండములు నావి. ఎందుకున్నానో తెలుసా? 2 కారణములకున్నాను. నా అంత వాణ్ణి నేను, తెల్లగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్నవాడి ఊపిరి వెళ్ళిపోయాక వాణ్ణి తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో వ్రేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి నించుంటాడు. ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్నవారెవ్వరు ఉండరు. అన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంత కాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే, నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నాను పార్వతి అన్నాడు. అందుకున్నాను, చేతకాని వాడనై కాదు, ఉదారుడనై నిలబడ్డానన్నాడు. ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు, పుర్రెల మాల వేసుకుంటాడు. ఆయన ఈ సృష్టినంతటిని ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదాలను ఇచ్చాడు. ఇచ్చి నువ్వు లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు. బ్రహ్మగారు సృష్టి అంతా చేసి మొట్టమొదట ఆయు ప్రమాణం చేత త్రిమూర్తులలో పడిపోయే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు, అందుకని పడిపోతుంటాడు. శరీరం పడిపోయినప్పుడు అయ్యో పాపం నేను చెప్తే లోకాల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా నేల మీద పడి ఉండడమే బాగుండదని ఒక తడప తెచ్చి ఆ పుర్రె గుచ్చి తన మెడలో వేసుకున్నాడు గౌరవానికి. ఇప్పుడు ఆ పుర్రెల మాల చాలా పెద్దదైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వచ్చారు, ఇన్ని కల్పాలు వచ్చాయి, ఇన్ని మాటలు యుగాలు వచ్చాయి, ఇంత సృష్టి జరిగింది, ఇన్ని లయమైపోయాయి. ఆయన ఒక్కడే ఉండిపోయాడు ఇంతమంది బ్రహ్మల పుర్రెల మాలలో. అంటే అంతటి శాశ్వతుడు. అంతేకాని చేతకాక పుర్రెల మాల వేసుకున్నవాడు కాదు. ఆయన శవభస్మ రాసుకుంటాడు. నిజమే, మీరు ఉజ్జయిన్ వెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది. కాపాలికులు నల్ల కంబళి కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు. అప్పుడే కాలిన శవం తాలూకా భస్మ. ఆడవారికి దాన్ని చూడవద్దంటారు, తల నుంచి గుడ్డ వేసేసుకుని కళ్ళు మూసేసుకోండి అంటారు. ఒక్క పురుషులే చూస్తారు. ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు. కొడితే శవభస్మ అంతా అభిషేకంగా పడుతుంది. ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటా. ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు. ఎందుకు ఆయనకి అలా అభిషేకం అంటే, ఓరి పిచ్చివాడా, నేను 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 అని నువ్వు చెప్పినటువంటి ఈ శరీరము తుట్టతుదకు ఏమైపోతుందో తెలుసా? గుప్పెడు బూడిదైపోతుంది. నా తండ్రి నా తండ్రి అని కాలు తగిలితే క్షమించమని నమస్కరించిన కొడుకు